గారు ఎన్టీఆర్ హౌసింగ్ ఫర్ ఆర్గనైజ్ కింద పొద్దుటూరులో 4150 ఇండ్లు నిర్మాణం చేయడం జరుగుతుంది. అక్కడ ఉండబడిన భూమిని 10 సంవత్సరాలు 2009లోనే ప్రభుత్వం కొనుగోలు చేసి ప్రభుత్వం స్వాధీనంలో ఉంది. ఆ భూమిని మొట్టమొదట అఫ్రేల్ పార్క్ వచ్చి అక్కడంతా వీవర్స్లందరినీ తీసుకుంటే అక్కడ ఒకటిగా చేర్చి అక్కడనే అన్ని రకాల అఫ్రేల్ పార్కులోనే అన్ని రకాల వీవర్స్కు సౌకర్యాలు కల్పించాలని అప్పుడు ప్రభుత్వం కొనుగోలు చేసింది. దాదాపు 5-6 సార్లు 10 సంవత్సరాల్లో 5-6 సార్లు సమావేశం జరిగినప్పటికీ కూడా అధికారులు హౌసింగ్ ఫర్ కమిషనర్ ఫర్ హ్యాండ్లూమ్స్ డిస్ట్రిక్ట్ ఏడీ హ్యాండ్లూమ్స్ వాళ్ళందరూ వచ్చి వాళ్ళతో చాలా సమావేశాలు జరిపినప్పటికీ కూడా వాళ్ళు బయటికి వచ్చేదానికి ఎవరు ఇష్టపడడం లేదు. ఆ కారణంగా ప్రభుత్వము ఖాళీగా ఉంది భూమి. ఆ ఖాళీగా ఉండబడిన భూమిలో ఇప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ ఇళ్ల నిర్మాణము దాదాపు 4 నెలల నుంచి ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. ఆ జరుగుతూ ఉండబడిన ఇళ్ల నిర్మాణాన్ని గురించి మన ఎమ్మెల్యే గారు కొద్దిమంది రైతులతో మాట్లాడుకొని అదేదో అఫ్రేల్ పార్క్ అని మీ దగ్గర నుంచి భూమి తీసుకున్నాడు. ఇప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ ఇండియా స్కీమ్ కింద అపార్ట్మెంట్స్ అక్కడ నిర్మిస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ కోర్టుకు పోయి స్టే చేయమని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ప్రోత్సహించి వాళ్ళకు కోర్టుకు పంపించి తాత్కాలిక స్టే తీసుకురావడం జరిగింది. 3 రైతులు ఆల్రెడీ 13 ఎకరాల చిల్లర భూమికి 13 ఎకరాల 50 చిల్లర భూమికి వాళ్ళు తాత్కాలిక స్టేలు తీసుకొచ్చారు. మా కలెక్టర్ గారు మున్సిపల్ చైర్మన్ గారు వీళ్ళందరూ కూడా మళ్ళీ స్టే క్యాన్సిలేషన్ కోసం ప్రభుత్వం కోర్టులో కూడా వేయడం జరిగింది. 10 సంవత్సరాల నుంచి ప్రభుత్వ స్వాధీనంలో ఉండబడిన భూమి వాళ్ళు వీవర్స్ వచ్చి అక్కడ రాకుండా పోయిన కారణంగా వేరే పర్పస్కి వాడుకుంటాను. అది ప్రభుత్వ భూమి. 10 సంవత్సరాల నుంచి రైతులకు ఎలాంటి సంబంధం లేదు. అక్కడ ఖాళీగా ఉంది, బీడు భూమిగా ఉంది. దాంట్లో కంప చెట్లు పెరిగిపోయి దాంట్లో పందులు చేరుకొని దగ్గరనే ఫైర్ల మీద పడి నాశనం చేస్తున్నాయి. అటువంటి భూమిలో ఇప్పుడు హౌసింగ్ ఫర్ ఆల్ నిర్మాణం చేస్తామంటే ఈయన వాళ్ళని ఏదో భూములు పోయిన వాళ్ళందరినీ ప్రోత్సహించి ఆ రోజు అఫ్రేల్ పార్క్ తీసుకున్నారు. అఫ్రేల్ పార్క్ అని రాసింది. దాని మీద ఏమన్నా ప్రభుత్వం డబ్బిచ్చింది, కొనింది. 4150 మందికి ముందు ఇల్లు కడతా ఉంటే ఆయన టెంపరవరీగా కొంతమందిని ప్రోత్సహించి భూముల అసాములను పంపించి మీరు ఏదో అఫ్రేల్ పార్క్ కడతామన్నారు కాబట్టి మీకు అది కట్టకుండా వేరేది కట్టాలంటే వేరే ప్రభుత్వం వీళ్ళు ఏమైనా కట్టుకుంటారు. ఎవరికేంటి సంబంధము? కాబట్టి ప్రజలను తప్పుదోవ పట్టించి అభివృద్ధి కార్యక్రమాలు కుందుపెన్న కాలువ జరుగుతూ ఉంది. అది ప్రొద్దుటూరికి శాశ్వత దాహార్తి తెచ్చే కుందుపెన్న కాలువను దానికి కూడా రైతులను ప్రోత్సహించి కోర్టుల్లో స్టే ఇచ్చి 1.5 సంవత్సర కాలం ఊహించి రైతుల నుంచి భూములు ఇవ్వకుండా దానిని ఇబ్బంది పెడుతున్నాడు. ఈ మాదిరిగా పొద్దుటూరు ప్రజలకు జరిగే అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో నిరంతరము అడ్డుకోవడము, ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పోలవరం మీద స్టేలు లేవడము, ఇంకా జరిగే అభివృద్ధి కార్యక్రమాల మీద స్టే అవ్వడము, మీరు పొద్దుటూరులో జరిగే అన్ని కార్యక్రమాలకు అనవసర ధర్మాలు స్టేలు తీసుకొచ్చి ప్రజల అభివృద్ధిని దయచేసి ప్రభుత్వం పేద ప్రజల కోసము బాడీలలో ఉండబడిన వాళ్ళ కోసము బాడీలలో వాళ్ళు బాడీ కడతా వస్తే 25 సంవత్సరాల్లో వాళ్ళకి ఇల్లు మిగిలిపోతాయి. అటువంటి ప్రభుత్వం సబ్సిడీ పెట్టుకొని కోట్ల రూపాయలు నష్టం పెట్టుకొని పేద ప్రజలకు ఇస్తా ఉంటే దానిని అడ్డుకునే ప్రయత్నం చేసే దీని గురించి ఇంకా ఏం మాట్లాడాలో మాకైతే పొద్దుటూరు ప్రజలు దీని గురించి ఆలోచించాలి. దయచేసి ప్రజలను ఆలోచించండి. మంచి చేయకపోతే చేయకపోయా